ఎన్టీ రామారావు గారు అంటే మా అందరికి చాలా ఇష్టం. యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ చీఫ్ మినిస్టర్ మీకున్న ఆ ప్రత్యేక అనుబంధం ఎలాంటిది సార్? నాకు జీవితంలో మా తండ్రి గారు కాకుండా ఇంకొక ఇద్దరు పితృ సమానులు ఉన్నారు. మా నాన్నగారితో సమానమైన వాళ్ళు. ఒకరు మా మామగారు. మా మామగారికి నాకు తండ్రి గారికి లెక్క. మామగారి కంటే బహుశా ఆయన పిల్లల కంటే నేను ఆయన కాపుతాను. ఇంకొకరు ఎన్టీ రామారావు గారు. అంటే మా ఇద్దరి సంబంధం ఒక తండ్రి కొడుకుల మధ్య సంబంధం. అదే సమయంలో రోజు 2 గంటలు పోరాడుతున్నాడు. ఎందుకంటే ఆయన చాలా బలమైన సంకల్పం, ఉండి పట్టు, ఊడిం పట్టు పడితే ఆయన వెనకాడు. నేనేమో రాష్ట్ర ప్రజల ప్రయోజనాన్ని, దేశ ప్రజల ప్రయోజనాన్ని కాపాడడం విషయంలో నేను రాజీ పడను, మెత్తగా ఉంటాను. కానీ మాట తోలను తొందరపట్లేదు. కానీ అందరూ అనుకునేంత మెత్తటవాడిని కాదు. మిగతా విషయాలనే పట్టించుకోవాలి. కానీ ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటాయంటే ప్రాణవట్టి పోరాడతాను. ఆయనకేమో ఒకసారి నిర్ణయం చేసుకుంటే ప్రాణవట్టి పోరాడతాడు. కాబట్టి మా ఇద్దరికి, మనకి ఇంగ్లీష్లో ఒక మాట అంటారు, ఇర్రెసిస్టిబుల్ ఫోర్స్ అండ్ ఇమ్మూవబుల్ ఆబ్జెక్ట్ అని చెప్పాను. మా ఇద్దరికి అలాంటిది అన్నారు. రోజు యావరేజ్ 2 గంటలు ఉండాల్సిందే అరుపులు గాకులు. ఒకరోజు బాగా ఇద్దరు అరుచుకుంటుంటే మధ్యలో నేను అలా నవ్వేశాను. ఆయన బాగా కోపం తెచ్చుకుని, మీరు ఆవేశపడుతుంటే మీరు నవ్వేస్తున్నారు, ఎంత నిర్వహణ చేస్తున్నారు, మీరు అరిచి నేను అరిస్తే బయట కంగారు పడిపోతారు, రాష్ట్రం అయిపోతుంది అని చెప్పని. కాబట్టి మీరు గట్టిగా అరిస్తే నేను కొంచెం నవ్వేసి సర్దుబాటు చేయాలి, నేను గట్టిగా అరిస్తే మీరు నవ్వాలని చెప్పి కరెక్ట్గా చెప్పినాను. అట్లా ఉండేది. కానీ 3 గంటలకు లేపి అందరు ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చేవారట, అలా చెప్తూ ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు. చాలా డిసిప్లిన్డ్ పర్సన్ అని. క్రమశిక్షణలో బహుశా ప్రపంచ చరిత్రలో అరుదుగా ఉంటారు. అలాంటి వాళ్ళు ఉంటారు కానీ చాలా తక్కువ మంది. నేను మొట్టమొదటి 2 రోజులు ఆయనతో వెళ్ళినప్పుడు, ఆఫీస్కి వెళ్ళినప్పుడు, రేపు పొద్దున 7 గంటలకు వస్తానని చెప్పి 7 గంటలకు వెళ్ళాను. ఆయన సరే అన్నారు. 2 రోజులు అయిన తర్వాత 3వ రోజున 7 గంటలకు వెళ్ళేసరికి జయప్రకాష్ గారు మీరు ఇప్పుడు వచ్చారు, ఇప్పటికే సగం పని అయిపోయింది అన్నారు. ఇప్పటికే ఆయన ఒకటి. రెండోది, ఆయన ప్రతిరోజు కూడా ఒక స్వచ్ఛంగా ఉన్న పలక, ఎవ్రీడే న్యూస్ లేట్. దాంతో ఏమైంది, పొద్దున్న 4:30కి ఆయన బరువులో ఎవరైతే ప్రవేశపెడతారో అది వెళ్ళి అంటుకుంటుంది. అది మంచిదైతే ఓకే, అది తొందరపాటు పెద్దగా మంచి కానప్పుడు నాకు మిగతా రోజంతా కూడా దాన్ని మార్చడం వల్ల ఇక ఈ గొడవంతా ఎందుకు, ఆ పలక మీద మనమే రాయొచ్చు కదా. పొద్దున్నే 4:30కి వెళ్ళి నేను కూడా పొద్దున్నే వెళ్తూ ఆయనతోనే బ్రేక్ఫాస్ట్ చేసేవాడిని.